హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్గా నేను తలకాయ కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ తలకాయ కూర అంటే చాలా మందికి బాగా ఇష్టంగా తింటారండి. చేసే విధంగా చేసినట్లయితే ఈ తలకాయ కూర అనేది చాలా టేస్టీగా కుదురుతుంది. దీన్ని మనం అన్నంలోనికే కాకుండా మామూలుగా ఇడ్లీలలోకి లేకపోతే దోశల్లోకి గారెల్లోకి ఎలాగైనా కానీ తినేసేయొచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా మీ ఇంట్లో ఈ తలకాయ కూరని నేను చూపించిన విధంగా ఒకసారి చేసి చూడండి. చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా మీరు కూడా తయారు చేసేస్తారు. మరి దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం. 1 కేజీ తలకాయ మటన్ అయితే తీసుకున్నానండి. చూసారా, చాలా మంచిగా కట్ చేసి ఇచ్చారు. చాలా నీట్గా కూడా ఉంది. ఈ మటన్ అయితే శుభ్రంగా ఉప్పు పసుపు వేసి ఒక 3-4 సార్లు అయితే శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఈ కడిగి పెట్టుకున్నటువంటి తలకాయ మటన్ మొత్తం కూడా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను. తర్వాత ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా వేయద్దు, ఎక్కువగా వేస్తే పొంగిపోద్ది, బాగోదు. ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసేసి 5-6 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కళాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక స్టార్, ఒక మరాఠీ మొగ్గ, 4 యాలక్కాయలు, 4 లవంగాలు వేసి మంచిగా వేపుకోవాలి. మరీ మాడకుండా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేగిన వాటిని తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఆరనివ్వాలి. ఇవి ఆరేలోగా మనం ఉల్లిపాయలు రెడీ చేసుకుందాము. ఒక మెస్ లాంటిదైతే స్టవ్ మీద ఇలా పెట్టుకొని నేను దాని మీద ఉల్లిపాయలు ఇలా ఒక 4 ఉల్లిపాయలు పెట్టి అలానే ఒక చిన్న కొబ్బరి ముక్క పెట్టేసి కాల్చుకున్నాను. ఇలా కాలిన తర్వాత ముందు కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని ఈ మసాలా దినుసుల్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పౌడర్ లాగా పట్టేసుకొని ఈ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కాల్చుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. ఇలా మెత్తని పేస్ట్గా పట్టుకున్నటువంటి ఈ ఉల్లిగడ్డ పేస్ట్ను కూడా పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు కూరకు కావాల్సినటువంటి 3 టమాటాలు 3 పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. మరీ సన్నగా కట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. మటన్ అయితే ఉడికిపోయిందండి. 6 విజిల్స్ వచ్చాయి. ముదురు మటన్ అయితే కనీసం ఒక 8-9 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మంచిగా ఉడికింది. ఇప్పుడు కూరకు సరిపోయేంత గిన్నె అయితే తీసుకోవాలి. ఈ కూరని మనం మరి దగ్గరగా చేయము, కొంచెం లూజుగానే చేస్తాం కాబట్టి కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి. ఇందులో కూరకు సరిపోయేంత ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు అలానే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసి మంచిగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. మంచిగా ఈ ఉల్లిగడ్డ పేస్టు మంచిగా వేగి పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం కూరకు సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫ్రెష్ది అయితే చాలా మంచిగా కుదురుతుంది కూర, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మధ్య మధ్యలో కలుపుతూ వేగించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారా, 2 నిమిషాల తర్వాత అయితే టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయాయి.
ఇలా గంటెతో మెదిపి చూస్తే ముక్కలు అయితే మెత్తగా అయిపోయాయి కాబట్టి మంచిగా సాఫ్ట్గా అవుతున్నాయి అన్నమాట. ఇందులో మనం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి తలకాయ కూర ఉంది కదా, మటను, అది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కూరకు సరిపోయినంత కారం, ఉప్పు, అలానే పసుపు. ఆల్రెడీ పసుపు మనం మటన్లో వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారాలు కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం అలా ఉంచేసి మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు అయితే మగ్గనివ్వాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత మనకి చూసారు కదా, ఒకసారి కలుపుకొని మనం కూరకు సరిపోయేంత వాటర్ అయితే పోసుకోవాలి. కనీసం ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ పోసుకొని ఒకసారి ఉప్పు చూసుకున్నానండి, నాకు కొంచెం సరిపోలేదు, కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ కూరంతా కూడా నేను స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకుంటున్నాను. ఒకసారి మూత తీసేసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా మంచిగా చూసారా, టేస్ట్ చూసాను, సరిపోయింది. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత అయితే కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయాయి. ఈ పులుసు అయితే ఇప్పుడు పలసగా అనిపిస్తుంది కానీ ఉడికితే చాలా దగ్గరకు వచ్చేస్తుంది. అంతేనండి, టేస్టీ తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.